MP5 స్టూడియోస్ ఈరోజు తానా నుంచి కాన్ఫరెన్స్ సభ్యులు మన స్టూడియోలోకి రావడం జరిగింది. 24వ కాన్ఫరెన్స్ తానా కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా డెట్రాయిట్లో జరగబోతుంది. ఇన్ ద పాస్ట్ కూడా వాళ్ళు ఫిలడెల్ఫియాలో చాలా అద్భుతంగా చేశారు. దగ్గరగా 20,000 మంది వచ్చారు. దాని ముందు DC కన్వెన్షన్ కూడా ఒక మైల్ స్టోన్ ట్రెండ్ సెట్ చేసాయి రెండు కూడా. అలాంటి సంస్థలో చాలా ఒడిదుడుకులు కూడా వచ్చినాయి. దానిలో ముఖ్యంగా కొంత సభ్యులు ఎన్నికైనటువంటి సీనియర్ సభ్యులే కొంతమంది అబ్జెక్షన్స్ వల్ల అది అలా కొంచెం ముందుకెళ్తుండగానే మళ్ళీ తానాలో ఫౌండేషన్లో మళ్ళీ ఒక $3.6 మిలియన్ డైవర్ట్ అయిందని, అలాగే దాని నుంచి కోలుకొని కొంచెం ముందుకెళ్తుండగానే మళ్ళీ మ్యాచింగ్ ఫండ్స్ అని చాలామంది ఆర్గనైజేషన్లకు వచ్చినాయి. దానిలో భాగంగానే తానాకు కూడా వచ్చినాయి. సో దాని నుంచి కోలుకున్న మరుక్షణంలోనే మళ్ళీ కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఎందుకంటే తానా బోర్డులో కొన్ని ఆర్గనైజేషన్కి మంచి పరంగా కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి, అంటే ఎలక్షన్స్ వద్దు మాకు సెలక్షన్స్ ప్రకారం వెళ్దామని అంటే ఒక నినాదంతో కూడా వచ్చారు. అది ఒక ఆర్గనైజేషన్ మంచితనంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసిన డెసిషన్ అంటున్నారు. ఇన్ని ఒడిదుడుకుల మధ్య రీసెంట్గా కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి మన తానా సంస్థ కార్యవర్గం, ఈసీ కానివ్వండి, బోర్డు కానివ్వండి, అందరు కానివ్వండి కాన్ఫరెన్స్ కమిటీని ఎన్నుకున్నారు. దానిలో భాగంగా కాన్ఫరెన్స్ ఎలా ఉండబోతుంది ఈసారి, ఇన్ ద పాస్ట్లో ఒక సెట్ ట్రెండ్ చేసిన సంస్థ తానా. 75,000 మంది మెంబర్స్ ఉన్న సంస్థ. మిగతా సంస్థలతో పోలిస్తే మిగతా సగం మంది కూడా ఉన్నారో లేదో వాడి భాషలోనే మనం తెలుసుకుందాము. అలాంటి మాతృ సంస్థ నెక్స్ట్ ఇయర్కి 50 ఏళ్ళ వసంతాలు పూర్తి చేసుకునే సంస్థ తానా. ఈరోజు 1970లో స్థాపించిన సంస్థ. ఇంత లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషను. దాని కాన్ఫరెన్స్ 24th కాన్ఫరెన్స్ని డిస్కస్ చేయడానికి మన దగ్గర ఈరోజు నా పక్కనటువంటి రైట్ సైడ్ గంగాధర్ నాదెళ్ల గారు కాన్ఫరెన్స్ చైర్మన్, అట్లాగే కిరణ్ దుగ్గిరాల గారు కాన్ఫరెన్స్ సెక్రటరీ, అలాగే సునీల్ పంత్రా గారు కాన్ఫరెన్స్ డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు డిస్కస్ చేయడానికి. వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కాన్ఫరెన్స్ ప్రోమోని మన ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ప్లే ద కాన్ఫరెన్స్ ప్రోమో ఫర్ దట్ క్లిప్. అమెరికాలోని తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ అక్కడి తెలుగు వారినంతా ఒక్కటిగా ఒక్కచోట చేర్చే అద్భుత వేదికగా 1977లో స్థాపించబడి తెలుగు భాష, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అతి గొప్ప సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో సహా సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విధాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అమెరికాలో మన తెలుగు వారందరికీ అండగా నిలిచిన ఏకైక సంస్థ తానా. ఎందరో అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభలలో భాగంగా ఈ ఏడు జూలై 3 నుంచి 5 వరకు మిచిగన్లోని డెట్రాయిట్లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా జరగబోయే తానా 24వ మహాసభలకు కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ల గారు తమ అనుభవాన్నంతా ఏకం చేసి ఈ వేడుకలను చిరస్మరణీయంగా మార్చేందుకు సర్వం సిద్ధం చేశారు. మన తెలుగు భాష, కళలు, సంప్రదాయాలు తరతరాలు కొనసాగాలనే ఉద్దేశంతో తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం అనే నినాదంతో ఈ 24వ తానా మహాసభలలో సింగింగ్, డాన్సింగ్, బ్యూటీ ప్యాజెంట్ ఇలా మరిన్ని కాంపిటీషన్ల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా అమెరికాలోని తెలుగు యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఈ వేడుకలు కొనసాగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే చోట కలిపే అద్భుత వేదికగా ప్రముఖ సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా, సినీ తారలతో మీట్ అండ్ గ్రీట్, సంగీత కళాకారుల స్పెషల్ అపియరెన్స్ తో ఎంతో వైభవంగా సాగే తానా మహాసభలకు ఈసారి గౌరవ అతిథులుగా ప్రవాస భారతీయుల్లోని ఎందరో గొప్ప వ్యక్తులు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతిష్టాత్మకంగా జరగబోయే 24వ తానా మహాసభలకు హాజరు కానున్నారు. జై భారత్, జై తెలుగుదనం, జై తానా.
కదండి కాన్ఫరెన్స్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు చూశారు ప్రోమో. చాలా ఛాలెంజెస్ మధ్య అతి తక్కువ టైంలో వాళ్ళు కాన్ఫరెన్స్ని మేము మళ్ళీ అద్భుతంగా చేస్తామంటున్నారు. వాళ్ళ భాషలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ అండి. గంగాధర్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. కాన్ఫరెన్స్కి ఈసారి బడ్జెట్ ఎంత పెట్టబోతున్నారు? ఎన్ని మీకు ఎప్పుడు బడ్జెట్లో 4 మిలియన్స్ 5 మిలియన్స్ లేకపోతే మినిమం బడ్జెట్లో అంత హెవీ బ్లాక్ బస్టర్ సినిమా తీసినట్టు పెద్ద పెద్ద బడ్జెట్స్తో తీస్తారు. ఈసారి మీ బడ్జెట్ ఎంత? అతి తక్కువ సమయంలో స్టార్ట్ చేస్తున్నది ఎలా సాధించాలి, ఎలా మీరు దాన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. ఎంతవరకు ఉన్నారు మైల్ స్టోన్స్? మీ డోనార్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? కొంచెం వివరంగా చెప్తారా? ముందు అసలు తానా గురించి చెప్పాలంటే, ఇప్పుడు దిస్ ఈజ్ ది లార్జెస్ట్ ఓల్డెస్ట్ ఎథనిక్ ఆర్గనైజేషన్ నార్త్ అమెరికా. 80,000 మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషను 50 ఏళ్ళు నిండబోతున్నాయి నెక్స్ట్ ఇయర్తో. అలాంటి పెద్ద ఆర్గనైజేషన్లో మనకి ఎన్నో యాక్టివిటీసు, అంత పేరు వచ్చింది అంటే ఒక 50 ఏళ్ళ నుంచి ఉన్న సంస్థనే కాదు, దాన్ని చేసే యాక్టివిటీస్ని బట్టి వచ్చింది తానా ఫౌండేషన్. కానీ ఒక ఎగ్జాంపుల్, ఇది టీమ్ స్క్వేర్ అనే ఒక్క ప్రాజెక్ట్ చాలు. ఎందుకంటే అమెరికాలో ఏ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా ఒక్క నెంబర్ కాల్ చేస్తే ప్రతి సిటీలోనూ ప్రతి స్టేట్లో కూడా మాకు వాలంటీర్లు ఉన్నారు. అలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేయబట్టే తానాకి అంత పేరు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అది పేరు అనరు, తానా ఈజ్ ఎ బ్రాండ్, నాట్ ఎ నేమ్. సో అంత ఆర్గనైజేషన్లో తానా కాన్ఫరెన్సు డెట్రాయిట్లో జరగబోతుంది రేపు జూలై 3rd, 4th, 5th. డెట్రాయిట్ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది తానాకి. ఇంతవరకు 48 సంవత్సరాల్లో 1/3 ఆఫ్ ద ప్రెసిడెంట్స్, అంటే 16 ఏళ్ళు తానా సంస్థకి ప్రెసిడెంట్లు డెట్రాయిట్ వాళ్ళే ఉన్నారు. సో అంత యాక్టివ్ కమ్యూనిటీ ఉంది డెట్రాయిట్లో. దాంతోపాటు రేపు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక కాన్ఫరెన్స్ ఖర్చు అన్నారు. లాస్ట్ టైం మాకు కోబో హాల్లో చేసాం, ఇప్పుడు 10 years బ్యాక్. అది మాకు అప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3 million అయింది. ఎందుకంటే అక్కడ లేబర్ కాంట్రాక్ట్స్, ఫుడ్ కాంట్రాక్ట్స్, రకరకాల కాంట్రాక్ట్స్ వలన చాలా ఎక్కువ ఖర్చులు అవుతాయి. ఇదేమవుతుందంటే ఈసారి మాకు సబర్బన్లో ఒక మంచి కాన్ఫరెన్స్ సెంటర్ దొరికింది. దానిలో మాకు ఖర్చులు ఆల్మోస్ట్ లైక్ half ఆర్ అంతవరకు తగ్గటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మాకు కాకపోతే ఏంటంటే మా ప్రాబ్లం, తానాకి ఎక్కడ పెట్టినా కూడా మనుషులు వచ్చేస్తారు, 10,000 మంది 15,000 మంది. కాకపోతే మాకేంటంటే ఈసారి రిస్ట్రిక్షన్ 10,000 to 12,000. అంటే ఈసారి ఆ కాన్ఫరెన్స్ హాల్ కెపాసిటీ ఈజ్ 10,000 to 12,000. దాంతోపాటు మా ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఖర్చుల గురించి కాదు కానీ కాన్ఫరెన్స్ మాత్రం ఎక్సలెంట్, ఎక్కడా కూడా రాజీ పడకుండా కాన్ఫరెన్స్ అద్భుతంగా చేయడానికి మొత్తం ప్లాన్లు. ఒక 300 మంది వాలంటీర్లు 3 months నుంచి డే అండ్ నైట్స్. వీళ్ళు మా టీము, వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 3 months నుంచి కూడా డే అండ్ నైట్స్ కష్టపడుతున్నారు. కాన్ఫరెన్స్ మాత్రం ఎక్సలెంట్గా జరుగుతుందండి. వెరీ గుడ్ అండి. సో మన మాటల్లో మనకు సునీల్ పంత్రా గారు, కాన్ఫరెన్స్ డైరెక్టర్. మీ జాబు ఎలా ఉండబోతుంది కాన్ఫరెన్స్ డైరెక్టర్గా? మీరు భుజస్కంధాల మీద చేసుకొని ముందుకెళ్తున్నారు, దూసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ మొత్తం? థ్యాంక్స్ శ్రీధర్ గారు. ముందుగా నాకు ఈసారి తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ పదవిలో నా మెయిన్ ఏంటంటే, ఐఎమ్ బిట్వీన్ లయజాన్ బిట్వీన్ తానా ఈసీ, తానా ఫౌండేషన్, తానా లీడర్షిప్ అండ్ ద కాన్ఫరెన్స్. సో దట్ ఈస్ ద రోల్ ఐఎమ్ టేకింగ్ మచ్ అండి బేసిక్లీ. సో ఇప్పుడు ఏంటంటే అవుతుందంటే, కాన్ఫరెన్స్ అనేది డెట్రాయిట్ ఏరియాలో ఇప్పుడు గంగాధర్ గారు చెప్పినట్టు వీఆర్ డూయింగ్ అద్భుతంగా చేయడానికి మేము అందరం. కాకపోతే ఇది తానా లీడర్షిప్, అంటే తానా కాన్ఫరెన్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ తానా హోల్ తానా. సో నేనేంటంటే ప్రతి రీజనల్ రిప్రజెంటేటివ్ తానా లీడర్షిప్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న మంచి కల్చరల్ కార్యక్రమాలు కానీ, అక్కడ ఉన్న మంచి డోనార్స్ని మనం ముందు వాళ్ళతో మాట్లాడి కల్చరల్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి డొనేషన్స్ అక్కడి నుంచి తీసుకురావడానికి కానీ, అలానే మనకి ఈ ఎగ్జిబిట్స్ ఇవన్నీ మెయిన్ ఫర్ ద కాన్ఫరెన్స్. వీ నీడ్ టు టాక్ టు ద కార్పొరేట్ స్పాన్సర్స్. సో దట్ ఈస్ మై మెయిన్ రోల్ యాజ్ ఏ కాన్ఫరెన్స్ డైరెక్టర్ అని. సో నాకు గత 3 నెలల నుంచి కూడా నాకు ప్రతి తానా కార్యవర్గ సభ్యుడు నాకుతో చాలా హెల్ప్ చేస్తున్నాడు కాన్ఫరెన్స్కి. ప్రతి తానా కార్యవర్గంలో ఉన్న మెంబర్స్ కూడా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో లీడర్షిప్లో ఉన్న కాకుండా ప్రతి మెంబరు
తానా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, మనం ఎంతో కొంత చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఇదే ఒక పాజిటివ్ స్పిరిట్తో ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. సో వాళ్ళందరి హెల్ప్ తీసుకొని మా కాన్ఫరెన్స్ని అద్భుతంగా అంగరంగ వైభవంగా మేము చేయడానికి మేము సంసిద్ధం అవుతున్నాం. సో పర్టికులర్లీ నా రోల్ ఈజ్ లయజాన్ బిట్వీన్ ద తానా కమ్యూనిటీ అండ్ ద కాన్ఫరెన్స్. ఇప్పుడు అట్లాగే కిరణ్ గారు, మీరు తానా కాన్ఫరెన్స్ సెక్రటరీ, అంటే మీరు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు? ఎందుకంటే గంగాధర్ గారు చెప్పినట్టు మేము చాలా సేవ్ చేయబోతున్నాము, కాబట్టి మాది అది ఏదైతే హెవీ బడ్జెట్స్తో చేసినంత ఎఫెక్ట్ ఏదైతే మేము తీసుకొస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో అది ఎలా కార్యాచరణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది మీ మాటలను తెలుసుకుందాం. అదేలేండి, షూర్ శ్రీధర్ గారు. ఇక్కడ కాన్ఫరెన్స్ నా రోల్ చెప్పే ముందు బేసిక్గా ఐ వాంట్ టు పుట్ వన్ మోర్ పర్సన్స్ రోల్. ఉదయ్ కుమార్ చాపలమడి గారు, మా కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గారు. సో కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గారు ఈజ్ డ్రైవింగ్ ది ఎంటైర్ సిచ్యువేషన్ ఓవర్ దేర్, ది ఎంటైర్ కాన్ఫరెన్స్. ఆయనకి ఎలా ఉండాలి అండ్ ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ తీసుకుని వాట్ ఎవర్ ఇట్స్ ఆయనకి ఎలా ఉండాలని డ్రైవ్ చేస్తున్నారు. అండ్ దానికోసం అని చెప్పేసి ఒక 55 to 60 కమిటీస్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. సో ఎవ్రీ కమిటీలో 15-20 మెంబర్స్ ఉంటారు. అండ్ దే నీడ్ ఎ రైట్ డైరెక్షన్ ఓవర్ దేర్. వాట్ ఎవర్ రైట్ నౌ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, నేను ఆయన ఐడియాలజీ తీసుకుని కొంచెం టువర్డ్స్ అన్ని కమిటీస్కి దిస్ ఇస్ హౌ వీఆర్ డూయింగ్ ది కాన్ఫరెన్స్, ఆర్ఎల్స్ ఇలా చేయాలి, ఇలా ఇక్కడ బడ్జెట్ సేవ్ చేయొచ్చు, ఇది చేస్తే ఎక్కువ అవుతుంది అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు మేము ఒక 6 మెంబర్స్ కోర్ కమిటీ టీమ్ మెంబర్స్ ఉన్నాం. బేసిక్గా వీ విల్ డిస్కస్ ఓవర్ దేర్. పలానా ఒక ఐటెంకి దీనికి ఇంత బడ్జెట్ అవుతుందంటే నో వీ కెన్ కట్ డౌన్ ది బడ్జెట్. పోయినసారి ఇలా చేసాం, ఇలా బడ్జెట్ కట్ డౌన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇట్ కెన్ బి బడ్జెట్ మ్యాటర్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఈవెంట్స్ ఎలాంటి ఈవెంట్స్ చేస్తే బాగా జనాలు వస్తారు, అట్రాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా బేసిక్గా లైన్అప్ చేసుకుంటాం. సో అండ్ ఆల్సో దీనికి తోడు ప్యారలల్గా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మీకు దీంతాన ఒకటి జరుగుతుంది, స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ నుంచి క్రికెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాంగ్ వీకెండ్ ఎంటైర్ వీకెండ్ అక్రాస్ యూఎస్, మీ కెనడా నుంచి కూడా టీమ్స్ వస్తున్నాయి. సో అండ్ ఎంటైర్ జూన్ ఈజ్ ఆల్సో ఎవ్రీ వీకెండ్ ఈజ్ స్పోర్ట్స్ బుక్. ప్యారల్గా వేరే జరుగుతున్నా కానీ స్పోర్ట్స్ బుక్ అవుతుంది. మీరు చెప్తుంటే అన్ని యూత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అవును సార్, అదే ఇది అయిపోయిన తర్వాత ప్యారలల్గా మన లోగో చూస్తే తరతరాల తెలుగుదనం తరలి వచ్చే యువతరాన్ని పెట్టుకున్నాం మన కాన్ఫరెన్స్ లోగో, థీమ్ లోగో. సో యువతరాన్ని ప్రమోట్ చేస్తూ, ఇంతకుముందు కాన్ఫరెన్స్లో యూత్ కమిటీ ఉండేది, యూత్ కేటగిరీ ఉండేది. ఒక 1 day or 1.5 day వాళ్ళకు ఒక సపరేట్ ఈవెంట్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి యూత్ కమిటీ విచ్ హ్యాస్ ది మెంబర్స్ ఫ్రమ్ అక్రాస్ యూఎస్, ఓన్లీ డెట్రాయిట్ మెంబర్స్ లేరు, అక్రాస్ యూఎస్ అండ్ కెనడాలో కూడా మెంబర్స్ ఉన్నారు కోర్ యూత్ కమిటీలో కోర్. అండ్ దే ప్లాన్ టు డూ ప్యారలీ ఎ స్మాల్ మినీ తానా యూత్ కాన్ఫరెన్స్. అండ్ అది కూడా ఇప్పుడు ఈ తానా కాన్ఫరెన్స్ 3 days అలా జరుగుతుందో దానికి ప్యారలల్గా 3 days యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇట్ కెన్ బి దేర్ అవుట్డోర్ ఈవెంట్స్ కానివ్వండి, దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాంకెట్, అవుట్డోర్ ఈవెంట్ ప్లాన్ చేశారు. యూత్ బిజినెస్ సెమినార్స్ అంటున్నారు, యూత్ పొలిటికల్ ఫారమ్స్ అంటున్నారు. బేసిక్గా వాళ్ళు దిస్ ఈస్ ది స్టార్టింగ్ వాట్ యూ కాల్ స్టార్టింగ్ స్టెప్ ఫర్ డూయింగ్ ఏ యూత్ కాన్ఫరెన్స్ విత్ ఇన్ డీటెయిల్గా వెళ్దండి ప్రోగ్రామ్స్లోకి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు గంగాధర్ గారు, మీరు బడ్జెట్ ఈసారి తక్కువ ఉన్నా కూడా ఎక్కువతో చేస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆ యూనియన్స్ ఏం లేవు, ప్లస్ అవుట్స్కట్స్లో చేస్తామని బాగానే ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే రిజిస్ట్రేషన్స్లోంచి డబ్బులు రావాలి, ప్లస్ అట్లాగే వెండార్ బూత్స్ నుంచి కూడా డబ్బులు రావాలి, అట్లాగే డోనర్స్ తానాకున్నటువంటి 70-80 వేల మంది మెంబర్స్లోంచి కూడా డబ్బులు రావాలి. వాళ్ళు ఇప్పటిదాకా మిమ్మల్ని చక్కగా సపోర్ట్ చేస్తున్న సంస్థ. మరి ఈ తరుణంలో మొన్న ఒక కేసు, అంటే మొన్న ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మీ పాస్ట్ శ్రీకాంత్ పోలవరపు అనే వ్యక్తి $3.6 million తానా ఫౌండేషన్ నుంచి తీసుకొని కొంత ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా $3 million పెండింగ్లో ఉంది. ఇప్పుడు మనకు ఒక డోనర్స్కి వాళ్ళు మీకు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేయడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటే మళ్ళీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని మీరు నిలగట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్ళగలరు? ఓకే, మీరు అడిగినట్లు కొంత వాస్తవం ఉన్నదండి. కాకపోతే ఏంటంటే అది మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కూడా కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తాను. ఇప్పుడు 48 సంవత్సరాల్లో రకరకాల ఒడిదుడుకులు చూసిన తానా అన్నీ నిలదొక్కుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట.
అప్పుడు 3000 మెంబర్స్, నాట్ ఈవెన్ 1000 మెంబర్స్ నుంచి ఇవాళ 80,000 మెంబర్స్ వచ్చింది. కనీసం నేను లాస్ట్ 30 ఇయర్స్లోనే బాగా యాక్టివ్గా మీరు ఉన్నాను. ప్రెసిడెంట్గా 2019 నుంచి 21లో ఉన్నప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు మెంబర్స్? అప్పుడు 4000, రైట్? మీరు అదే 99 to 2001లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4000 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ 80,000. 80,000 అంటే 20 times more. 20 times వచ్చిన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ రకరకాల మెంటాలిటీస్, రకరకాల పర్సనాలిటీస్తో ఉన్న 80,000 మందితో డెఫినెట్గా మీకు కొన్ని ఇష్యూస్ నడుస్తుంటాయి. దాన్ని తానా వాళ్ళు, తానా బోర్డు దాన్ని కొంచెం టైటన్ చేసుకుని తప్పులు చేయటానికి అవకాశాలు లేకుండా ఉండేది బైలాస్. కానీ ఇదివరకు పెద్దగా వాటి గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫండ్ రైజింగ్ అనేటప్పటికి డబ్బులు ఎలా వస్తాయి అని అంటున్నారు కదా. మేము లాస్ట్ వీక్ డాలర్స్ వెళ్ళాం. డాలర్స్లోనే ఈ యాక్టివిటీ కూడా జరిగింది ఇందాక మీరు అన్నట్టుగా. మేము అనుకున్న దానికన్నా మొత్తం దాదాపు డబుల్ మాకు అక్కడ ఫండ్ రైజింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అద్భుతం అండి. ఎందుకంటే డాలర్స్లోనే ఇన్సిడెంట్ జరిగింది. తానా సభ్యులు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో ఈ మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి డాలర్స్లో కనుక డబుల్ కనుక రేస్ చేయగలిగారంటే తానా సభ్యుల్లో ఇవన్నీ ఈ కమోషన్స్ ఏమీ లేవు, మీకు సపోర్ట్ ఇస్తారని మీకైతే కాన్ఫిడెంట్గా వెళ్ళేటప్పుడు మాకు ఇదే భయం తెలియాం. క్వశ్చన్లు అడిగారు, కరెక్ట్ సమాధానం కూడా చెప్పాం. వాళ్ళందరూ డాలర్స్లో ఆల్మోస్ట్ లైక్ 4,000 మెంబర్స్ ఉన్నారు డాలర్స్లోనే తానా మెంబర్స్. సో వాళ్ళలో చాలామంది లీడర్స్ అందరూ పాల్గొని ఎస్ ఇది జరుగుతుంటే ఇటువంటి మన జాబ్ ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ ఆల్ దోస్. అంటే అది వాళ్ళ మంచితనం మీద మీకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అది ఎలా మీరు రాబట్టుకోగలుగుతున్నారు అనేది కూడా కొంత మెసేజ్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అదే ఇన్ఫ్యాక్ట్ ఇన్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. మీరు యాక్షన్ తీసుకున్న యాక్షన్ వాళ్ళు అంటే ఏమేమి అంత డీటెయిల్స్ అనేది ఏంటంటే తానా లీడర్షిప్ అనేవాళ్ళు దాని మీద చాలా టైం పెడుతున్నారు. కరెక్ట్గా లాయర్ ద్వారా సంప్రదించి ఏం చేయాల్సినవి అన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో అంతవరకే మేము దాని గురించి చూసుకుంటున్నాం. మాకు తెలిసిన దాని గురించి మేము చెప్తున్నాం. అంతేకాని మా ఫోకస్ ఈజ్ ఆల్మోస్ట్ అంత కాన్ఫరెన్స్ మీద ఫోకస్ చేసుకుని జరిగిన దాని గురించి ఎస్ మాకు తానా లీడర్షిప్ ఏం చెప్పారో దాన్ని కమ్యూనికేట్ చేస్తాం. కంఫర్ట్ కోసం మీరు దాన్ని ఎవరికైనా ఏజెన్సీకి ఇవ్వడం జరిగిందా? అవన్నీ కూడా తానా వాళ్ళు డెఫినెట్గా చేస్తున్నారు. లీగల్ ఫర్మ్ ఉంది తానాకి, మన నాయకత్వం ఉంది, బోర్డు ఉంది. వాళ్ళందరూ దాని గురించి గట్టిగానే చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్, మనం కొంత టచ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాన్ఫరెన్స్కి. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకి రీసెంట్గా కొన్ని నేజర్ అసోసియేషన్లు అంటే అనకపోయినా కూడా అందరికీ వాస్తవం అన్ని న్యూస్లో కూడా వచ్చినవే. వాళ్ళందరూ మిస్ మ్యాచ్ ఫండ్స్ ద్వారా ఎఫ్బిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. డిసెంబర్లో కూడా తానాకి ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా స్టాట్స్ ఇమ్మన్నారని అది అందరికీ తెలిసిన విషయం, మనం చెప్పేది కొత్తది ఏం కాదు. సో మరి దీనికి సంబంధించి మరి అట్లాగే ఇంకోటి కూడా నానుడు ఏంటంటే ఆల్రెడీ ఒక సంస్థకి ఏదైతే ఎఫ్బిఐ వాళ్ళు ఇచ్చారో ఆ ఒక్క పదం తీసేసి అసోసియేషన్ పేరు తీసి యాజ్ ఇట్ ఈస్గా తానా పెట్టారు, అన్నీ అదే అడిగారు అని కూడా ఒకటి నానుడైతే ఉంది. సో ఈ తరుణంలో మరి అక్కడ జరిగిన నష్టం తానాకు కూడా జరగకపోదని గ్యారంటీ ఏంటి? షూర్ అండి. యాజ్ ఏ తానా జాయింట్ ట్రెజరర్ నాకు నేను అది మిస్పాచింగ్ ఫండ్స్ గురించి డెఫినెట్గా ఇది ఏంటంటే అండి, ఆల్వేస్ ఇన్ యూఎస్ మీకు తెలిసిందే క్వశ్చన్ అడగడానికి ఏ గవర్నమెంట్ అఫీషియల్ అయినా దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్. సో యాజ్ ద సేమ్ వే వీ ఆల్సో గాట్ ద థింగ్స్. But we have a very, very strong legal system, legal liaison for Tana. So they are taking care of it, all the stuff. So వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం, రెడీ చేసాం, ఆల్రెడీ ఇచ్చాం. సో దాని మీద అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. వీఆర్ ట్రాన్స్పరెంట్, ఇట్స్ పబ్లిక్, వీఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ వీ గేవ్ ఎవ్రీథింగ్ wherever we required. Our legal liaison is very strong and that comparable with our president-elect and board and the main attorney of our firm basically. So they have a team and they are working very strongly on that. అంటే వాళ్ళు స్ట్రాంగ్గా చేస్తున్నా అంటే సభ్యత్వంలో ఏమీ ఒడిదుడుకు జరగలేదని భావిస్తున్నారు మీరు? ఎస్. ఓకే. సో ఎందుకంటే డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీ రెస్పాన్సిబిలిటీ కాన్ఫరెన్స్కి అంత లేదన్నారు కాబట్టి నేను ఎక్కువ వెళ్ళట్లేదు. దానికి ఒకటి యాడ్ చేస్తానండి. ఇప్పుడు మ్యాచింగ్ చేయటం అనేది ఒక్క తానా అనేది కాదు, అన్ని సంస్థలు టెంపుల్స్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దిస్ బికేమ్ లైక్ ఎ నామ్ అయిపోయింది. అది తప్పు అనేది అనుకోకుండా అందరూ కూడా చేసేస్తారు టెంపుల్స్ దగ్గర నుంచి కూడా. కాకపోతే ఏమైందంటే
ఎన్ని సంస్థలు చేసినా కానీ పేరు తానాకు వస్తుంది. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తానా ఇస్ ఎ బ్రాండ్. గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా తానాకే వస్తుంది అనమాట. అంటే 1:1 అని 1:2లో అంటే రకరకాలుగా అంత డీటెయిల్స్ మనం వద్దు మనం వద్దు, అందుకని వెళ్ళట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇండియాలో చెప్పినట్టు చట్టం చట్టం పని చేసుకుంటుంది. ఇఫ్ ఇట్స్ ఇన్ లీగల్ సిస్టమ్ వి డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఆర్ టాక్ అబౌట్ సో అట్లాగే అంటే ఎట్ ద సేమ్ టైం కాన్ఫరెన్స్ చేసినప్పుడు మనకి మళ్ళీ మన డోనర్స్ కానివ్వండి, మన 80,000 మంది మెంబర్స్ కూడా తానా మీద క్రెడిబిలిటీని ఇప్పుడు చేస్తున్నటువంటి అపోహలు అయితే ఉన్నాయో అన్నీ కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి అడగడం జరిగింది. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అయితే లేదు. ఇబ్బంది పెట్టాలంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర. ఎందుకంటే కనుక స్ట్రైట్ ఫ్రమ్ కాన్ఫరెన్స్ కోఆర్డినేట్ నుంచి మొత్తం ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే మేము అడగదలుచుకోవట్లేదు. ఎందుకంటే వీ వాంట్ యూ టు ఫీల్ కంఫర్టబుల్. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సేమ్ టైం మెంబర్స్ దే షుడ్ సపోర్ట్ తానా. అది హోల్ ఐడియా. అట్లాగే మీరు ఎందుకంటే కాన్ఫరెన్స్ 50 ఏళ్ల సంస్థ, లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్, అలాంటి ఆర్గనైజేషన్కి మళ్ళీ మీరు అంగరంగ వైభవంగా చేయాలని కోరుకుంటున్నాం. అందుకని కాన్ఫరెన్స్ గురించి బట్ మనకు ఉన్న బాధ్యత అయితే కోసమని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది అంతే. దానికి సంబంధించింది ఇప్పుడు ఇందాక చెప్పాను, డాలర్స్ వెళ్తే మేము అనుకున్న దానికన్నా డబ్బులు వచ్చింది. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇవాళ న్యూజెర్సీ వచ్చాం. న్యూజెర్సీలో కూడా అద్భుతంగా మనకి ఎక్సలెంట్ రెస్పాన్స్. అన్ని అసోసియేషన్ల నుంచి నాయకులు వచ్చారు. అన్ని అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి ఉంది. సో మేము క్వశ్చన్లు అడుగుతున్నారు కానీ ఇలాంటివి జరిగింది దాని గురించి కన్సర్న్ ఉన్నా కానీ బట్ కాన్ఫరెన్స్కి మీకు మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ అయితే ఆగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అంటే ఐ డోంట్ నో, అంటే మీరు కంఫర్టబుల్ అయితే చెప్పండి. $2 million బడ్జెట్ అనుకుంటున్నారా? ఈసారి ఎంత అనుకుంటున్నారు? అది బిట్వీన్ 1.5 to 2 దాకా అవ్వచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక మీకు హార్డ్లీ July 3rd అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక ఫ్యూ వీక్స్ ఉంది, 5 వారాలు వీక్ ఉంది. సో ఎంత అచీవ్ అయ్యారండి? ఓకే, ఎక్కువ మనీ కానీ ఎక్కువ రిజిస్ట్రేషన్లు కానీ వచ్చేది జూన్ నెలలోనే రిజిస్ట్రేషన్ ఎక్కువ వస్తాయి. స్టాల్స్లో మాకు ఆల్మోస్ట్ లైక్ $250,000 దాకా ఆల్మోస్ట్ వచ్చినాయి కానీ ఈ 2 weeksలో వస్తాయి. డొనేషన్స్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 700,000-800,000 వస్తాయి. మనీ గురించి మేము పెద్దగా వరీ అవ్వట్లేదండి. విల్ గెట్ ద మనీ బికాజ్ మాకు ఉన్నారు 80,000 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తానా నేమ్ ఉంది. తానా ఎన్నాళ్ళు $4 million $5 million చేస్తున్న సంస్థలో మీరు అందరితో కొంత సేవ్ చేస్తున్నా ఈసారి ఛాలెంజ్గా మేము ఇంకా ఎక్కువ చేస్తామని మీరు బోర్డు దగ్గరికి వెళ్ళి రిజర్వ్స్ నుంచి తీసుకుని $1 million ఎక్కువ పెద్ద చేయొచ్చు కదా. చేయాలని అక్కడ ఖర్చు చేయడానికి ఏం లేదు. అక్కడ డూయింగ్ ఆల్రెడీ ద బెస్ట్ కాన్ఫరెన్స్. 10,000 మంది కెపాసిటీ ఉన్నారు. మాకు లేబర్ కాంట్రాక్ట్స్ లేవు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు మేము. వెరీ గుడ్ అండి. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి మనకి ఇవన్నీ పక్కన పెట్టి మీ చూసారు కదా సభ్యులు, మీరు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ డాలర్స్లో వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి డబుల్ ఫండ్ రైజింగ్ అయింది అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మన తానా మెంబర్స్ అందరూ కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా. సో కాబట్టి మన కాన్ఫరెన్స్లోకి వెళ్దాం. కాన్ఫరెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ ఎందుకంటే దానికి ముందు కూడా ఇంకో చిన్న అపవాదు కూడా ఉందండి. ఎందుకంటే అది కూడా ఇప్పుడే కవర్ చేద్దాం. ఎందుకంటే వెన్ వీ గో టు కాన్ఫరెన్స్ వీ డోంట్ వాంట్ టు టచ్ ఎనీ కాంట్రవర్షియల్. రీసెంట్గా మీరు జరిగిన బోర్డులో ఈసారి 80,000 మందికి ఓటింగ్ రైట్స్ ఉండి సభ్యత్వం తీసుకొని చాలామందికి నో ఎలక్షన్స్ ఓన్లీ సెలక్షన్స్ అనే అది కూడా ఒకటి ఉంది. సో దానికి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది పర్మనెంటా లేకపోతే టెంపరీయా అనేది మీరు కంఫర్టబుల్ ఉంటేనే చెప్పొచ్చు. మాకు పెద్దగా అంత డీటెయిల్స్ తెలియదు. మేము కూడా చూస్తున్నాము. అది అంత బోర్డు డెసిషన్, ఆర్గనైజేషన్ డెసిషన్ కాబట్టి మాకు అంత ఇన్డెప్త్కి వెళ్ళాల్సిన ఇది కూడా లేదు ప్రస్తుతానికి. ఓకే, వెరీ గుడ్ అండి. సో అట్లాగే కాన్ఫరెన్స్కి వద్దామంటే ఇంకా మనం కాన్ఫరెన్స్కి వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు చాలామందిని తానా సేవలు అట్లాగే తానా ఫౌండేషన్ మీరు తరఫు నుంచి చాలా కార్యక్రమాలు చేశారు. తానా ఫౌండేషన్ కార్యక్రమాలు ఇండియాలోకి వెళ్ళి తానా సంస్థ ఇంత పెద్ద సంస్థ ఎలా చేసింది అనేది ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ప్లే ద క్లిప్.
ఇది మన తానా సేవ డేస్ క్లిప్ చాలా పెద్దదిగా ఉంది. కొంచెం మనం డిస్కస్ చేసే సమయాన్ని కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం ఇండియాకి వెళ్ళి రీసెంట్గా ఇన్విటేషన్స్ ఏదైతే చేశారో అది ప్లే చేసడం జరిగింది. అది మనం ఈసారి కులంకుశంగా మళ్ళీ ఇంకో ఎడిటెడ్ క్లిప్లో మనం ప్లే చేద్దాం దాన్ని. సో కమింగ్ బ్యాక్ టు ది మన కాన్ఫరెన్స్ గురించి. కాన్ఫరెన్స్ 3 రోజులు ఎలా ఉండబోతుంది కిరణ్ గారు? షూర్ అండి శ్రీధర్ గారు. కాన్ఫరెన్స్ 3 రోజులు అనేది ఒక ఈ టీం అంతా పనిచేసిన ఒకటే నినాదం పనిచేస్తా అండి. ఇది తెలుగు వాళ్ళు అతి పెద్దగా 3 రోజులు పండగలా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామండి. బేసిక్గా అది ఏ వయసులోనే కానివ్వండి, బేసిక్గా ఒక పెద్ద పండగలా చేయాలని చేస్తున్నాం. యాజ్ యూజువల్ మనం చెప్పే 3వ తారీఖు రోజు బ్యాంకెట్ నైట్ ఉంటుందండి. బ్యాంకెట్ నైట్ రోజు ఒక కాన్సర్టు, 4వ తారీఖు ఒక కాన్సర్టు, 5వ తారీఖు ఒక కాన్సర్ట్, 3 రోజులు 3 కాన్సర్ట్లు ఉన్నాయి. అండ్ 4వ తారీఖు 5వ తారీఖు రెగ్యులర్ ఈవెంట్స్ ఇనాగ్రేషన్ సెషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ రోజు రెగ్యులర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ నైట్ కాన్సర్ట్కి వెళ్ళి రెగ్యులర్ స్టైల్ అండి. అండ్ ఆల్సో 5th డే కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ ఉందండి. 3rd, 4th, 5th అండ్ ప్యారలల్లీ మనకి దీంతానా కాంపిటీషన్స్, ఫైనల్స్, సెమీఫైనల్స్ అన్నీ కూడా ప్యారల్గా ఫుల్ డే సెషన్స్లో నడుస్తూ ఉంటాయి. అది ఇంకొక వెన్యూలోనే ఇంకో 25,000 స్క్వేర్ ఫుట్ హాల్ ఒకటి ఉంది. బేసిక్గా దాంట్లో ఎక్స్క్లూజివ్గా దీంతానా కల్చరల్ది ఇంకో స్టేజ్ ఎల్ఈడి మొత్తం అంతా పెట్టేసి అది రన్ అవుతూ ఉంటుందండి. అదొకటి. అండ్ దానికి తోడు లాస్ట్ వీక్ నుంచి కమిటీ అందరూ కూర్చొని కూడా చేస్తుంది. ఈ వచ్చిన జనాలకి అద్భుతమైన ఫుడ్ ఎలా ఇవ్వాలని చెప్పేసి అదొకటి. వచ్చిన గెస్టులందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి అదొకటి గట్టిగా ప్లాన్ చేస్తున్నామండి. అండ్ ఆల్సో మోస్ట్లీ ఈ వెన్యూ కొంచెం ఈ సబర్బ్స్ అంటే ఈ చుట్టుపక్కల 10 మైల్స్ రేడియస్లో ఒక 7-8 తెలుగు ఫ్యామిలీస్ ఉంటాయండి బేసిక్గా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డౌన్ టౌన్ దాకా వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ వెళ్ళాల్సిన పని లేదు. సో అది ఉండటం వల్ల కొంచెం చిన్న సోషలైజింగ్ ఈవెంట్స్ కూడా చిన్న ప్లాన్ చేస్తున్నాను మధ్యలో. సో అన్నీ అకామిడేట్ చేసి కొంచెం ఇది డిఫరెంట్. రెగ్యులర్గా మీరు డౌన్ టౌన్లో చూసే కాన్ఫరెన్సెస్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ మా దృష్టిలో ఇది ఇంకా ముందుకెళ్లే కొద్దీ ఇలాంటి అట్లా చేయాలనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారండి? అంటే పొలిటీషియన్స్ ఎవరెవరు వస్తున్నారు? సునీల్ గారు, సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు బ్యాంక్వెట్ నైట్కి? మన వాళ్ళు ఎంతలైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్లీ దేర్ ఆర్ సెలబ్రిటీస్. డోనర్స్ అందరూ వచ్చినప్పుడు అవార్డ్స్ ఇస్తారు, రకరకాలుగా ఉంటుంది, అన్ని చేయాలి. డెఫినెట్లీ దేర్ ఆర్ రంగ వైభవంగా అప్పుడే అంటాం కదా, ఏది మాత్రం తగ్గినా కూడా ఒప్పుకోరు. డెఫినెట్గా శ్రీధర్ గారు. సో మనం తానా ఏది చేసినా అది దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు తానా ఈజ్ ఎ బ్రాండ్. సో ఆ బ్రాండ్కి తగ్గట్టే ఉంటుంది ఏ ప్రోగ్రామ్ చేసినా. సో ఇప్పుడు పూర్వానికి ఇప్పటికి చేంజెస్ ఏంటంటే అండి, నేను జస్ట్ కమ్యూనిటీలో నేను చేంజ్ చెప్తాను. సో ఇప్పుడు ముందు ఎవ్రీ 2 yearsకి ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది అంటే ద పీపుల్స్ పర్సెప్షన్ ఈజ్ ఓకే 2 years కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో మనం 6 months ముందు టికెట్స్ బుక్ చేసుకుందాం, 6 months ముందు అకామిడేషన్ చూసుకుందాం, 6 months ముందు ఫ్లైట్ టికెట్స్ చేసుకోవాలి, ఇలా ఉండేది. సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ అండ్ కరెంట్ ట్రెండ్ అండ్ కరెంట్ మార్కెట్ కండిషన్స్లో ఏమవుతుందంటే ప్రతి ఊర్లోనూ ప్రతి దీనిలోనూ ఎవ్రీ వీకెండ్ ఒక ఈవెంట్ ఉంటుంది. సో దే ఆర్ ఆల్సో థింకింగ్ ఓన్లీ ఫర్ దట్ వీకెండ్ ఆర్ నెక్స్ట్ వీకెండ్, దట్స్ ఇట్. సో 2 weeks. సో మనకు June 1st అంటే ఈవెన్ సెలబ్రిటీస్ అయినా కానీ ముందు మీకు ఎలా ఉండేదంటే వాళ్ళ డేట్స్ మొత్తం బ్లాక్ అయ్యేది. వాళ్ళకెళ్ళి మనం చెప్పి ఈ డేట్స్ బ్లాక్ చేసి. రైట్ నౌ సెలబ్రిటీస్ ఆర్ నాట్ దట్ టైప్ అండి బేసిక్లీ. సో ఎవరికైనా సరే మనం ఒక 1 month ముందు మనం డేట్స్ చెప్పి ఇలా ఉంది అంటే అందరూ మేము మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు మేము చాలా మందిని కలిసాం, చాలా మందిని అడిగాం. వాళ్ళు చెప్పిందల్లా ఒకటే బేసిక్లీ, మాకు 1 month ముందు చెప్పండి, 1 month ముందు మేము డేట్స్ చూసుకొని విల్ బి డెఫినెట్లీ కమింగ్ టు యువర్ తానా. సో అది June 1st week కల్లా మీకు మొత్తం మనకి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేవన్నీ మన వెబ్సైట్లో ఉంటాయి. మీకు పర్సనల్గా ఇస్తాం, అన్నీ వస్తాయి. కాకపోతే ఇప్పటి కొంతమందిని ఫైనల్ చేసిన కార్యక్రమాల్లో ఒకటి మనకి చిత్రమ్మ గారు ఉన్నారండి బేసిక్లీ. అలానే సునీత గారు, సింగర్ సునీత గారు, సుమ గారు యాంకర్ బేసిక్లీ. సుమ గారు డేట్స్ ముందే తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్లోనే తీసుకున్నాం. సో అలానే ఎస్పి చరణ్ గారు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. సో వీఆర్ గెట్టింగ్ ఏ గుడ్ సెలబ్రిటీస్ అండ్ యాజ్ పర్ ద పొలిటీషియన్స్ ఆల్సో. సో దే ఆర్ ఆల్ రైట్ నౌ ఇట్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెరిగిపోయిందండి. సో దే ఆర్ నాట్ లాంగ్ బ్యాక్ బుకింగ్ లాగా కూడా చేయట్లేదు. జస్ట్ ఒక 15 days ముందు కూడా దే ఆర్ బ్లాకింగ్ ద టికెట్స్ అండ్ దే ఆర్ ఫ్లయింగ్ అవుట్ హియర్ బేసిక్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ సెలబ్రిటీ లిస్ట్.
and some are surprises. We are keeping the surprises till June first week or second week. There are, because of so many things, so our surprise anni kuda we'll reveal on in June first week and second week. పొలిటీషియన్స్ తర్వాత బిజినెస్ పీపుల్ కూడా చాలా మంది వస్తూ ఉన్నారండి. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు ముఖ్యమంత్రులు, తర్వాత 3 సెంట్రల్ మినిస్టర్లు మేము వస్తాం. ఇన్వైటీస్ లిస్ట్లో ఇంకా కన్ఫర్మ్ చేశారు వాళ్ళు వస్తామని అన్నారు, బట్ ఇంకోసారి ఫైనల్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక వాళ్ళు దానిలో ఉంటారు, మేము వస్తామని చెప్పారు వాళ్ళు. అట్లాగే స్పీకరు, డిప్యూటీ స్పీకరు, 2 రాష్ట్రాల నుంచి పొలిటీషియన్స్ అనేవాళ్ళు దాదాపు చాలామంది వస్తామనేది చెప్పారు, వస్తారు కూడా. అది ఇష్యూ ఉండదు, బిజినెస్ పీపుల్ వస్తామంటున్నారు. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉందండి దీంట్లో. ఆల్రెడీ మీరు ఇంత ఇబ్బందులతోటి ముందుకు పోతూ చేస్తున్నారు కన్వెన్షను, సేమ్ టైం ఇంకో అనుబంధ సంస్థ నేషనల్ అసోసియేషన్, అది కూడా రెప్యూటెడ్ సంస్థ, ఇంకోటి నాట్స్, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అదే రోజుల్లో చేస్తున్నారు. మరి చేస్తున్న తరుణంలో పొలిటీషియన్స్ ఒకవేళ వచ్చేవాళ్ళు కొంతమంది అటు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇటువైపు వస్తారా, లేకపోతే దానివల్ల మీరు నెగిటివ్ అనుకుంటున్నారా, పాజిటివ్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు కొంత 2 ఈస్ట్ కోస్ట్లోనే జరుగుతున్నాయి. ఫస్ట్ పాయింట్ ఒకటి, పోనీ వెస్ట్ కోస్ట్లో అంటే అది వరకు పోనీ అనుకోవచ్చు. మరి వచ్చే మంది మెంబర్స్ కానివ్వండి, లేదా మెంబర్స్ అనే కాదు మిగతా వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు, వాళ్ళలో మరి క్రౌడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే సమస్య ఏమన్నా ఉందనుకుంటున్నారా? అట్లాగే గెస్ట్లు వచ్చేవాళ్ళు కూడా ఎంతవరకు వస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాము, అది కొంచెం అంటే ఇవన్నీ విని కొంచెం పర్సెప్షన్స్లో కొంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే కూడా జరగచ్చు. సో అట్లా మీకు ఏమనుకుంటున్నారు దాని మీద, మీ ఒపీనియన్ ఏంటి? మీరు అనుకున్నంతగా మేము ఆల్మోస్ట్ లైక్ 4 వీక్స్ తిరిగామండి అక్కడ, కొన్ని 100 మందిని కలిసాం పొలిటీషియన్స్. కానీ ఒక్కళ్ళు కూడా ఈ క్వశ్చన్ వేయాలి, మీరు వేసిన క్వశ్చన్ ఏంటండి మీకు తానాలు ఎంత ఇబ్బందులు ఉన్నాయంటే, కానీ మీరే 10 సార్లు అడిగారు. ప్రజావాణి లాగా మా దగ్గరకు వస్తున్నటువంటి బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతున్నారు, అడుగుతారు. ఇవన్నీ అడగాల్సిన బాధ్యత ఉంది. జనరల్గా ఏంటంటే పార్ట్ ఆఫ్ లైఫ్లో రకరకాల ఇష్యూస్ వస్తుంటే దే మూవ్ ఆన్. ఒక్కళ్ళు కూడా అడగల మమ్మల్ని, కొన్ని 100 మందికి ఇన్విటేషన్ ఇచ్చాం. సో వాళ్ళు 7,000 మైళ్ళ దూరంలో ఉన్నారు కాబట్టి అడగరు. మనం వాళ్ళకి మనకన్నా తెలియగలాలి, అంత మొత్తం తెలుసు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంత పెద్ద ఆర్గనైజేషన్లో ఇష్యూస్ ఉంటాయి కదా అని వాళ్ళు వదిలేశారు దాన్ని. రెండోది కొంతమంది చెప్పారు మేము వస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ మాది 3, 4, 5 మేము 2 డేస్ ఉంటాం ఇక్కడ అనేది వాళ్ళు చెప్తున్నారు కూడా. సో అందువల్ల మీకు వచ్చే గెస్టులు చాలా ఎక్కువ మంది అవుతారు కాబట్టి ఎవరు వస్తుంటారు, అది మీకు పాజిటివే అవ్వాలి. ఎందుకంటే 2 వాళ్ళు ఎటువంటి వాళ్ళు వచ్చే రాని వాళ్ళు ఊగుతున్న వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం ఫ్లైట్ అని. సో దాని గురించి అసలు మాకు ప్రాబ్లం లేదండి, గెస్టులు మాత్రం చాలా అడ్వాంటేజ్ గానే ఫీల్ అవుతున్నారు మీరు. ఇష్యూ లేదు. అది తానా ఇస్ ఎ బ్రాండ్, ఇందా చెప్తాను కదా, తానా ఇస్ ఎ బ్రాండ్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పేరుకే వస్తున్నారు, నాట్ జస్ట్ అండ్ ఓల్డెస్ట్ బ్రాండ్ అది. రెండోది ఏంటంటే మాకు ఇందా చెప్పినట్టుగా 10,000 ఫ్యామిలీస్ మిషిగన్లో ఉన్నారు దగ్గర, చుట్టుపక్కల డ్రైవింగ్ డిస్టెన్స్లో ఒహాయోలో కానీ ఇంకా దానిలో ఉన్నారు. ఆటోమేటిక్గా మాకు జనం రావడం అనేది 10-12 వేలు. ఒకటి నేషనల్ అసోసియేషన్ అంటే లోకల్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నేషనల్ వైడ్గా రావడం ఇంపార్టెంట్. నేషనల్ వాళ్ళు హ్యాప్ వస్తారు 50% అటుంటేనే మన యాక్చువల్గా దట్స్ ఏ ట్రిగ్గర్స్ ఏ గుడ్ డిబేట్ అండి. అసలు ఏది ఎవరిని నేషనల్ అసోసియేషన్ అనాలి కూడా మనం వీ హ్యావ్ టు కమ్ అప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 80,000 మంది మెంబర్స్ ఉంటారు, రేపు ఇంకో ఏదో కొత్త సంస్థ కూడా మొలుస్తుంది, ఒక 200 మంది మెంబర్స్ ఉంటారు. మాకు డెట్రాయిట్లో 3 కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తాం, ఇక్కడ చేస్తామని చెప్పేసి నేషనల్ అసోసియేషన్ అంటే అది అయిపోయినట్టేనా? వాట్ ఈస్ ద క్రైటీరియా ఒకటే ఇందా చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను. టీమ్ స్క్వేర్ అనేది ఇప్పుడు ఎన్ని అసోసియేషన్ వచ్చినా ఏం చేసినా కానీ ప్రతి ఊర్లోనూ, ప్రతి స్టేట్లోనూ, ప్రతి సిటీలోనూ 5-6 మంది వాలంటీర్లు ఉండే కెపాసిటీ ఉన్న సంస్థ తానా, రైట్? తర్వాత ఫౌండేషన్ తరపున ఎన్నో 100 మిలియన్లు ఖర్చు పెట్టిన సంస్థ తానా. మీకు యాక్టివిటీస్ చేస్తేనే తానాకి పేరు వస్తుంది, సంస్థ పెట్టినంత మాత్రం పేరు రాదు. సో ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద పనులు, ఇంత బడ్జెట్ చేశారు కాబట్టి అది నేషనల్ అసోసియేషన్ కింద ఉంటుంది. అట్లాగే మిగతా అసోసియేషన్లో చేయకుండా పేరు పెట్టినంత మాత్రం ఎలిజిబిలిటీ లేదంటారు. మేము వాటి గురించి we don't want to talk or debate అండి, బట్ we definitely as a organization we are doing positiveness and we are creating positive vibes in the community for sure. So you are very sure because of 7,000 families around that Detroit you will be successful? Not only that and not only that, మీరు ఇందాక అన్నారండి ఈస్ట్ కోస్ట్ లోనే 2 జరుగుతున్నాయి. దట్ ఈస్ ఓకే. బేసిక్లీ వెస్ట్ కోస్ట్ అయితే సగం మంది అటు వెళ్తారు, ఈస్ట్ కోస్టే కాబట్టి they can fly within 1.5 hour either ways and we are not I mean we are all friendly things only. సో కాబట్టి మాకు అలాంటి నేషన్ వైడ్
మాకున్న తానా లీడర్షిప్లో కానీ తానా సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ తానా కాన్ఫరెన్స్కి హాజరవుతారు. ఆల్మోస్ట్ జనరల్గా వచ్చే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ వస్తారు, లోకల్లో ఉన్న వాళ్ళు వస్తారు. బేసిక్ కొంచెం టెంటేటివ్గా గ్రాండ్ ఫినాలర్ ఎవరెవరు రాబోతున్నారు అది చెప్పగలరా? టెంటేటివ్గా అంటే గ్రాండ్ ఫినాలర్ రోజున మ్యూజికల్ నైట్ ఎలా ఉండబోతుంది? Grand finale, we are still debating on the grand finale, and basically, so we have preliminary talks with all the top music directors. So we have the things, and ikkada unnarto already ma confirm ayinaru cheppanu nenu. సో వాళ్ళతోనూ మాట్లాడి సో గ్రాండ్ ఫైనలే విల్ 2-3 వీక్స్లో మీకు 100% వస్తే మళ్ళీ వస్తాం మీకు కావాలంటే ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి మెంబర్స్కి మనం ఇన్ఫార్మ్ చేసినప్పుడు మనం కంప్లీట్ మెన్యూ వాళ్ళకి ఆఫర్ చేయాలి కదండి. ఎందుకంటే వీ హ్యావ్ టు సెల్ అవర్ టికెట్స్. మీరు నాకు తెలిసి $500-750 ఎంత పెడతారు టికెట్లు. సో దట్ పెట్టకుండా ఎవరు ఉంటారు కాబట్టి అచ్చా మీరు ఎంత పెడుతున్నారండి టికెట్స్? సో ప్రస్తుతానికి మనం ఓన్లీ డోనార్షిప్తోనే ఉందండి. ప్రస్తుతానికి ఓన్లీ డోనార్స్తోనే వీఆర్ కవరింగ్. సో $1,000 is the first level of tickets which we are selling out. Basically, and family. We are per family. That 1,000 is per family for covering for the 3 days everything. And that $100 టికెట్లు అవి లేవండి, అవి లేవు ప్రస్తుతం. ఎందుకంటే ఇందా గంగాధర్ గారు చెప్పినట్టు మాకేంటంటే లిమిటెడ్ ఉంది. 10,000 కెపాసిటీ, 10 నుంచి 12,000 మంది కెపాసిటీ ఉంది. బేసిక్లీ మాకు అంటే ఫర్ వేరియస్ రీజన్స్ మైక్ వీ డోంట్ గెట్ ద మెయిన్ కోబో హాల్ అండ్ వేరియస్ రీజన్స్ వీ కేమ్ టు సబర్బీస్ to activate the community also, basically. So community lo vibe undali ante going forward ilantivi undu. So kabatti we are sticking with 10 to 12,000 attendees, so that we are 1,000 and inda Gangar garu cheppinattu around 250k from booths plus ante ippadi varaku vachindi, which is the big thing. And also we have a platinum sponsors. Aero Villas ani from Hyderabad, they are already sponsored a platinum sponsor for us, and there are so many corporate sponsors. That is all because of Tana brand. Okay, this is all మీరు ఇన్ని చెప్పిన నెగటివ్స్ అన్నీ కూడా with only that Tana TANA it will all subsidize. అంటే తన అనుకొని ముందుకు వచ్చిన వాళ్ళు. yes so తన yes, so even donors లో కూడా we almost reached 80% of our donation pledges and not only pledges to reality we are done, basically. So we are not stopping anywhere, so it's going in the front face and in a positive direction for sure. మేము ఇప్పుడు 10 సిటీలు వెళ్దాం అనుకుంటున్నామండి ఫండ్ రైజింగ్కి. మేము వస్తామని చెప్తాం. ఆ ఊర్లో ప్రతి సిటీలో కూడా దాదాపు 10 మంది లీడర్స్ ఉన్నారు, తానా లీడర్స్. ఇవాళ వచ్చామంటే మేము మొత్తం వాళ్ళే కోఆర్డినేట్ చేసి ఆ 10 మంది ఉండి వాళ్ళే కోఆర్డినేట్ చేసి వాళ్ళే పిలిపించి ఎవరు ఇచ్చే కెపాసిటీ ఉందో అలా కలెక్ట్ చేశారు మాకు. సేమ్ థింగ్ ఇన్ డాలర్స్. అలాగే మాకు అది నెట్వర్క్ ఉంది తానాకి. ఆ లీడర్షిప్ అనేవాళ్ళు ముందుకు వచ్చి ఎస్ మీరు మా ఊరు రండి మేము మీకు చేసి పెడతాం అనేది, దానివల్ల మేము వెళ్ళగలుగుతున్నాం. కానీ ఒక విధంగా లాజికల్గా తీసుకుంటే మీకు ఒక హైరార్కీ చూసుకుంటే ఒక ఫౌండేషన్ ఉంది, ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, ఒక బోర్డు ఉంది, బోర్డుకి మళ్ళీ చైర్మన్ ఉన్నారు, ఫౌండేషన్కి మళ్ళీ చైర్మన్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ప్లస్ కాన్ఫరెన్స్ కమిటీ మళ్ళీ కాన్ఫరెన్స్ చైర్మన్ ఎంత ఉన్నాయి. ఇంత సంస్థల్లో, ఇంత పెద్ద సంస్థల్లో నాకు తెలిసి ఇంత మిగతా ఆర్గనైజేషన్లకి ఇంత లేదన్నమాట, ఇన్ని డిపార్ట్మెంట్స్ కానీ ఇవి కానీ అనిపిస్తున్నాయి. సో అలాంటిది మీరు ఇంత పెద్ద సంస్థ చేస్తున్నప్పుడు తానాకంటూ ఒక మదర్ సంస్థ ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో చేస్తున్నది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీ పొజిషన్ ఇస్ అ బిగ్ పొజిషన్. అలాంటి సంస్థలో మీరు చేస్తున్నారంటే మీకు ఎంతమందో కోఆర్డినేషన్ ఉండాలి కదండి. తానా ఫౌండేషన్ కాదు, ఫౌండేషన్ కాకపోయినా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు కోఆపరేట్ చేయాలి, మళ్ళీ అట్లాగే తానా బోర్డు మెంబరు చేయాలి, చైర్మన్ అందరూ చేయాలి మీకు. సో కానీ మీరు మాటల్లో కిరణ్ గారు ఓన్లీ మన ఉదయ్ గారికి కోఆర్డినేటర్ గారికి ఎక్కువ మేము రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. మిగతా వాళ్ళకి మీరు అంటే మిగతా వాళ్ళు కోఆపరేట్ అంటే ఎవరెవరు మీకు ముందుకు వచ్చి అంటే కోర్ కమిటీ గురించి గంగార్ గారు, కోర్ కమిటీ మా కమిటీ గురించి గంగార్ గారు చెప్తారు. అంటే ఇప్పుడు మా ఊర్లో కాన్ఫరెన్స్ చేసేటప్పుడు కోర్ కమిటీని పెట్టుకుంటాం 6-7. వాళ్ళది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ టు రన్ ద కాన్ఫరెన్స్, సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్. అది మొత్తం వీళ్ళే చేస్తారు. బట్ పైనుంచి మాకు తానా ఇందాక మీరు చెప్పినట్టుగా ఈసీ కానీ బోర్డు కానీ వాళ్ళు మాకు కావాలని సపోర్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇంకా ఇట్టే వచ్చినప్పుడు కోఆర్డినేషన్ కానీ అలాంటివి చేస్తారు. బట్ ఓవరాల్ కాన్ఫరెన్స్ యాక్టివిటీస్లో ఇందాక ఉదయ్ కుమార్ కోఆర్డినేటర్ అన్న మేము 3, ఇంకొక 3 ఉన్నారు. వాళ్ళు 6 కలిసి ఒక 400 మంది వాలంటీర్స్తో 55 కమిటీస్ని పెట్టి 55 కమిటీస్తో దీన్ని సక్సెస్ చేయడానికి మా పని అదే పని ఇంకా అసలు. బట్ పైనుంచి మాకు సపోర్ట్ ఉంటుంది బాగానే.
నార్మల్గా కన్వెన్షన్ అంటే ఒక కన్వీనర్ ఉంటారు ప్లస్ అవన్నీ ఎవరండి అదే మీ చెప్తాను convener? మొత్తం టీమ్ చెప్తాను. చెప్తాను. అంటే మాకు ఇప్పుడు ఈ మెయిన్ కమిటీలోకి వచ్చేపాటికి నో మ్యాటర్ వాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇస్ టాప్ మోస్ట్ నిరంజన్ శంకర్ గారు ఉంటారండి. తర్వాత కోఆర్డినేటర్ కింద ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, చైర్మన్ కింద గంగాధర్ నాదల్ గారు, అండ్ కోఆర్డినేటర్ కింద శ్రీనివాస్ కోనేరు గారు ఉన్నారండి. బేసిక్గా కోఆర్డినేటర్ కింద విచ్ హూ లుక్స్ ఆఫ్టర్ ది ఫైనాన్సెస్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, దట్స్ ఈజ్ ఏరియా ఆఫ్ ఇది. అండ్ దాని తర్వాత ట్రెజరీ కింద జోగేశ్వరరావు పెద్దబైన గారు ఉన్నారండి. ఇస్ అ లాంగ్ టైమ్ తానా సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఆర్వీపీ కింద కూడా చేస్తున్నారు. డైరెక్టర్ కింద సునీల్ మంత్రి గారు ఉన్నారు. అండ్ నేను సెక్రటరీ కింద ఉన్నాను. అండ్ మా లోకల్ రీజనల్ రిప్రజెంటేటివ్ నీలిమా మన్నే గారు, బీయింగ్ ఏ లోకల్ రీజనల్ రిప్రజెంటేటివ్, షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కోర్ కమిటీ అండ్ షీ ఈజ్ హెడ్డింగ్ ది దీమ్తానా పార్ట్. షీ ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ అక్రాస్ 12 స్టేట్స్లో చేస్తున్నారు. అవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి అవును కొన్ని టీమ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మీకు కొంతమంది ఈసీ నుంచి కూడా కొంతమంది మాకు హెల్ప్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కింద మా నాగ పంచమర్తి, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ స్పోర్ట్స్ అడ్వైజర్ టు ది స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ స్పోర్ట్స్ టీమ్. ఇంకొకళ్ళు పబ్లిసిటీ చైర్ కింద, ఇంకొకళ్ళు అడ్వైజర్ కింద దే ఆర్ గివింగ్ దేర్ ఇన్పుట్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నార్త్ కేరళలో ఉంటున్నారు, డాలస్లో ఉంటున్నారు, దే క్యాన్ ఫిజికల్లీ వర్క్ ఓవర్ హియర్ కదా. ఇక్కడ టీంతో వాళ్ళు దే ఆర్ గివింగ్ వాళ్ళ పాత ఎక్స్పీరియన్సెస్ కానీ ఇది కానీ ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని దే ఆర్ ఆల్రెడీ ఇన్ టచ్. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఈజ్ వర్కింగ్ విత్ ది కాన్ఫరెన్స్ టీమ్ విత్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్. వెరీ గుడ్. అలాగే మీరు ప్రస్తుతానికి ఇంకా మన సెలబ్రిటీస్ కానివ్వండి లేకపోతే గెస్ట్ కానివ్వండి అంటే మిగతావి ఫైనలైజ్ చేశారా? అంటే మిగతావి కొన్ని అంటే యూత్కి సంబంధించినవి డీటెయిల్గా వెళ్ళగలరా? ఎందుకంటే యూఆర్ కాన్సెప్ట్ వెళ్తాం సార్, వెరీ హై లెవెల్లో చెప్తాను. అండ్ టీవీ5 ప్రేక్షకులు కూడా చెప్తాను. ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫైనలైజ్ ఫోకస్ చేద్దాం. మళ్ళీ ఇంకో షో చేసినప్పుడు మనం కూలంకుషంగా మనం ఎవరెవరు సెలబ్రిటీస్ ఏంటి అది ఎలా ఉండబోతుంది మొత్తం కూడా చెప్దాం అండి. ఎందుకంటే గ్రాండ్ ఫినాల్ ఎవరు ఉన్నారు, లేకపోతే రెండో రోజు కూడా పెట్టబోతున్నారా, లేకపోతే ఒక రోజా, అని ఏమన్నా టీటీడీ ఏమన్నా కళ్యాణం చేయించుకోతున్నారా, అన్ని డీటెయిల్స్ చెప్పండి. సో ఫస్ట్ నేను టు స్టార్ట్ విత్ దాని నుంచి యూత్ కాన్ఫరెన్స్ అంటున్నారు కాబట్టి నేను యూత్ కాన్ఫరెన్స్ గురించి కొంచెం చెప్తానండి. ఇవి యూత్ కమిటీ అనేది సపరేట్ ఫామ్ అయ్యి అండ్ దే హైర్డ్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ యూఎస్. వాళ్ళు హైరింగ్ కూడా పెట్టుకున్నారండి. బేసిక్గా వాళ్ళ టీంలో ఎవరెవరు ఉండాలని ఊరినే సెలక్షన్ కాకుండా ఇంటర్వ్యూ ప్రాసెస్ పెట్టి హైరింగ్ చేసుకున్నారు, ఎవరికి ఒక్కొక్క దాంట్లో ఏదన్నా. సో వాళ్ళు ఒక 10 members టీమ్ ఫామ్ అయ్యారు అండ్ దే వాంట్ టు రన్ ఏ ప్యారలల్లీ తానా యూత్ కాన్ఫరెన్స్. ఇప్పుడే ఈ ఫ్యూ డేస్ బ్యాకే వెబ్సైట్ కూడా బిల్డ్ చేశారు. బట్ ఆ వెబ్సైట్ ఈజ్ స్టిల్ అండర్ ఈవెంట్స్ ఏమేమి చేయాలి ఏంటి అని వాళ్ళు కాంట్రాక్ట్లు రాస్తున్నారు. ఒకసారి కాంట్రాక్ట్లు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దే విల్ పుట్ ఏ డీటెయిల్డ్ షెడ్యూల్, ఆల్ 3 days షెడ్యూల్. ఇప్పుడు మనకు మెయిన్ స్టేజ్ షెడ్యూల్ మినిట్ బై మినిట్, అవర్ బై అవర్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్డ్ షెడ్యూల్లోకి వెళ్తున్నారు. సో అంటే ఎవరైనా యూత్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరైనా తానా కాన్ఫరెన్స్లు అందరు పెద్దలే మీరే ఎంజాయ్ చేస్తారు రాము అంటే బేసిక్గా I want them to go for www.tanayouthconference.org. వెరీ అకేషనల్గా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వీక్లో ఆర్ ఫ్యూ డేస్లో డీటెయిల్ లెవెల్లో కూడా అప్డేట్ అవుతుంది. అండ్ దే ఆర్ డూయింగ్ బ్యాంకెట్ నైట్, దే ఆర్ డూయింగ్ అవుట్డోర్ పిక్నిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఆన్ దోస్ 3 days. అండ్ దే ఆర్ డూయింగ్ ఇన్హౌస్లో యూత్ పొలిటికల్ ఫారమ్స్, యూత్ బిజినెస్ ఫారమ్స్ అండ్ యూత్ సెమినార్స్ కొన్ని చేస్తున్నారు, స్టడీ రిలేటెడ్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ డైరెక్షన్స్ విచ్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ on the final day, grand final day as well, they are doing a exclusive DJ night as well within the conference, like the musical night for there on the youth side. So adokati చేస్తున్నారు. And on top of it, రెగ్యులర్ రిలీజియస్ సైడ్ వస్తే ఆయన ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ మా పేరెంట్స్కి ఎప్పుడు 60 years దాటిన తర్వాత మేము ఎప్పుడూ వెళ్ళి కలలేదు. అక్కడ వాళ్ళకి మన పాత షష్ఠి పూర్తి చేయాలనేది ఎప్పుడు మేము చేయలేకపోయాం, ఇక్కడ బిజీ ఉండి వెళ్ళి ఆ టైంలో చేసి. సో వాళ్ళందరికి కూడా పేరెంట్స్కి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కానీ షష్ఠి పూర్తి ప్రోగ్రామ్ విచ్ ఇస్ కాల్డ్ శతమానం భవతి అనే ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి ఈసారి నుంచి. మనకి ఎందుకంటే చాలా మంది మీకు డిస్క్లోజ్ చేయకపోవచ్చు, అందుకని 60 nobody would like to come అంటే ఇప్పుడు కాదండి, declaring ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చిన ఇండియా వాళ్ళు చేసుకుని అదే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఆల్రెడీ 60 దాటి 10 years అయి ఉండొచ్చు, ఇప్పుడైనా చేసుకోవచ్చు కదా. దట్స్ నాట్ ఇది కదా, చేసుకుంటారు ఎందుకంటే యు ఆర్ కటింగ్ డౌన్ 10 కాబట్టి దట్స్ ఫైన్. సో అది నాకు తెలిసి 2005లో శ్రీనివాస్ కళ్యాణ్ ఫస్ట్ డెట్రాయిట్లోనే స్టార్ట్ అయిందని. 2005లో డెట్రాయిట్లోనే 2 years అంటే 2005లో జరిగింది కాన్ఫరెన్స్, 15లో జరిగిన డెట్రాయిట్లో మళ్ళీ 25లో జరుగుతుంది. 5లో శ్రీనివాస్ కళ్యాణ్ డెట్రాయిట్లోనే స్టార్ట్ అయిందని విన్నాను. ఈసారి కూడా జరుగుతుంది. అలాగే ఈ శతమానం భవతి కూడా డెట్రాయిట్లో ఒక
కిక్ ఆఫ్ చేద్దాం, ఇక్కడ నుంచి మంచిగా చేస్తే అన్ని చోట్ల ఉంటుంది అని అలాగే చెప్పేసి. కిడ్స్ని కొంచెం మ్యారేజ్ సంబంధించింది కూడా ఇక్కడ చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వకుండా కొంతమంది ఉన్నారు, వాటి మీద కూడా మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, అది కూడా చేస్తున్నారా వధూవరులకి? షూర్ అండి. సో ఈసారి అంటే ఈసీలో కూడా వీ స్టార్టెడ్ వన్ తానా మ్యాట్రిమోనియల్ సైట్. అవును. So there is a registrations, there is everything. So this year we are in the contract. We are coming with the contract most probably this then Bharat Matrimonial that allu manto contract sign chesaru basically. So we are going with them because you know Bharat Matrimonial is the top of the line in whole US and India. Yes. So we already signed the contract. So we are going live, I mean with them everything వాళ్ళ మొత్తం రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా బై మండే ఆర్ ట్యూస్డే we are going to announce that also. ఎందుకంటే మీరు యూత్ మీద ఫోకస్ చేస్తున్నారు Yes. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యల్లో Yes. చాలా మంది, నాకు దగ్గరగా గత నెల రోజులుగా 8 మంది రిక్వెస్ట్ సో వచ్చినాయి. యూత్ ఈసారి మనం ఏం చేసామంటే అండి బిలో 30, సో బేసిక్లీ సో 29 వరకు మనం యూత్ కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటున్నారు బేసిక్లీ. 29th అంటే మన వాళ్ళకి 34 ఏళ్ళ పెళ్లి కాబట్టి కొంచెం ఏజ్ పెంచాలి ఇక్కడ. అది మ్యాట్రిమోనియల్ లో ఉంటుంది, matrimonial లో ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ నేను యూత్ కాన్ఫరెన్స్ వరకు చెప్తాను. youth conference, యూత్ కాన్ఫరెన్స్ వీఆర్ కమింగ్ విత్ 29 ఏజ్ వరకు కూడా యూత్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. సో కాబట్టి దెర్ విల్ బి సో ఇందాకండి అంటే మీరు ఇందాక తానా అనేది బ్రాండ్ అంటారు, తానా ఎప్పుడు స్టార్ట్ చేశారో ఆ ముహూర్త బలం అంటారు చూసారా, ఆ తానా అనేది దానికి ఒకటి మాత్రం చెప్తాండి, అంటే మీడియా పరంగా నేను కూడా ఎన్నో వందల అసోసియేషన్లకు కూడా వెళ్ళిన వాడిని కాబట్టి తానా అనేది లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషను. తన నుంచే చాలామంది అసోసియేషన్లు కూడా పుట్టుకొచ్చిన సంస్థ, ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్లు. మీకు డోనర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే గంగాధర్ గారు చెప్పినట్టు డాలర్స్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అక్కడ జరిగే ఫండ్ రైజింగ్ ప్రతి ఏడాది కింద డబల్ రావడం అనేది ఐఎమ్ రియలీ ఇంప్రెస్ యాక్చువల్గా చెప్పాలంటే. సో దట్ షోస్ దట్ హౌ డోనర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంత డెడికేటెడ్గా ఉన్నారో తానా సంస్థకి, మాటల్లో కాదు యాక్షన్ రూపంలోనే మనకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఒడిదుడుకుల మధ్య కూడా ఇంత కాన్ఫిడెంట్గా మీరు చేసి ముందుకు వస్తున్నారంటే దాన్ని మనం అభినందించాల్సిందే, దాంట్లో అయితే డౌటే లేదు. సో అట్లాగే సునీల్ గారు అది మనం ఇంకా ఏమన్నా చేస్తున్నారా? ఎందుకంటే మన బిజినెస్ సెమినార్స్ అని కానివ్వండి, లేకపోతే ఏమన్నా అట్లా. ఎస్ అండి, బిజినెస్ సెమినార్స్ ఉన్నాయి, కాలేజ్ సెమినార్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ ఎ కాలేజ్ ప్రోగ్రామ్స్, అంటే ఇలా ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి వాళ్ళు యూత్ నెక్స్ట్ దీనికి వెళ్ళడానికి అని. సో ఈసారి కాన్ఫరెన్స్ ఏంటంటే అండి, డెఫినెట్గా ఎవ్రీ వన్ హూ ఎవర్ వాక్స్ ఇన్ టు ద కాన్ఫరెన్స్ దే విల్ గోయింగ్ అవుట్ విత్ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ ష్యూర్. దట్ ఈస్ ద ప్రామిస్ వీఆర్ గివింగ్ అండి. బేసిక్లీ వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి, ప్రతి డాలర్కి దే ఆర్ గోయింగ్ టు విన్ దేర్ హార్ట్. వీఆర్ గోయింగ్ టు విన్ దేర్ హార్ట్. Restricting the people for minimum $1,000. There are some people are missing. No, for that, how do you address? Yes, for that. Not every of your 80,000 members are rich people. Yes. No. Yes, definitely we have that concern. We are working with the core committee and how to deal that. నేను జస్ట్ లాజికల్గా అడుగుతానండి, మీ అంత పెద్ద సంస్థ 80,000 మంది ఉంది, మీరు కొంచెం పెద్ద హాల్ తీసుకుని 25,000 మందికి అటెండ్ చేయాలని కొంచెం అంటే ప్రతిసారి అంటే లాజిస్టికల్ వైజ్ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వదండి బేసిక్లీ. సో we tried it, but మీరు ఇందాక బిగినింగ్ స్టేట్మెంట్స్ లోనే చెప్పారు. సో we started in and there is a less time. But unlike other associations, you have reserves. Yes. This is the reserves, you have to take it and maintain that brand image. Yes. So we are doing. Yes. We are doing. We are 100%. You walk in on July 3rd and you will be saying everything on July 6th for Very sure. good. I want to see that. That's for sure. And గుడ్ అండి, దట్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది తానా అండి. తానా మెంబర్స్ అలాగున్నారు, తానా డోనర్స్ కూడా అలాగున్నారు, తానా మెంబర్స్ కాన్ఫరెన్స్ కమిటీ మెంబర్స్ కూడా అలాగున్నారు. అండ్ దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ది ఓల్డెస్ట్, ద మదర్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ కంట్రీ. గో అహెడ్ అండి. గంగాధర్ గారు, లాస్ట్లో మనం ముగించే ముందు వాట్ యు ఆర్ గోయింగ్ టు అప్పీల్, అంటే మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఎందుకంటే ఇన్ని జరిగినా కూడా ఇంత సక్సెస్ఫుల్గా కాన్ఫరెన్స్ చేయబోతున్నారు, మీరు ఏమన్నా ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నారా? మా టీము తానా కాన్ఫరెన్స్ టీమ్ includes 400 volunteers. మా ఫోకస్ ఈజ్ హౌ టు మేక్ దిస్ కాన్ఫరెన్స్ వెరీ సక్సెస్ఫుల్. వచ్చిన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి 3 రోజులు ఒక పండగ వాతావరణంలో వాళ్ళు ఉండి తిరిగి హ్యాపీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీసు, ప్రోగ్రామ్స్ అలాగే డిజైన్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్ఫరెన్స్ లాగా చేయాలని మా ప్లాను. డెఫినెట్గా మేము అచీవ్ అవుతాం. అట్లాగే కిరణ్ గారు, మన షో చూసి ఇన్స్పైర్ అయ్యి డోనర్స్ మేముందామని ముందుకొచ్చి తానా ఈరోజు బొడిదులుకున్నంత మాత్రాన మన మాతృ సంస్థ 50 ఏళ్ల సంస్థ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కాల్ చేయాలి అంటే
ఎంతో కొంత వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఒక తల్లిని నిలబెట్టుకోవడానికి మీరు ఇక్కడ ఉండేసేసేసి పేరెంట్స్ గురించి చేస్తున్నారు 60 ఇయర్స్ది. అట్లాగే చాలామంది మెంబర్స్ అవుట్ ఆఫ్ స్టేషన్స్లో ఉండి కూడా సపోర్ట్ చేయాలనుకుంటే. సో దానికి రావచ్చు కూడా వాళ్ళు. సో వాళ్ళకి ఏమన్నా కార్పొరేట్ చైర్ కానీ లేకపోతే డోనర్స్ కానీ ఎవరికి కాల్ చేయాలి, ఏం నెంబర్లు, వెబ్సైట్లు అన్నీ ఉన్నాయా? అవునండి, బేసిక్గా నేను అదే చెప్పబోతున్నానండి. మీరు వాళ్ళకి కూడా నెంబర్లు ఎవరైనా రావాలన్నా కూడా తానా ఈజ్ గోయింగ్ టు అగైన్ సంస్థ అంత పెద్దది, చాలామంది వెండర్స్ కూడా మీరు వస్తున్నారు, వాళ్ళు కంటిన్యూ చేయాలి. సో దానికి ఎవరు కాంటాక్ట్ పర్సన్? ప్రతి ఒక్కరికి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఉందో బేసిక్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ డే www.tanaconference.orgలో అప్డేట్ చేస్తున్నామండి. నేను ఓన్లీ ఆ 3 రోజుల కాన్ఫరెన్స్ అనే కాదు, నేను టీవీ ప్రేక్షకులకి ఆరోజు తెలుగు ప్రజలకి అందరు చెప్పాల్సింది ఏంటంటే కాన్ఫరెన్స్ యాక్టివిటీస్ ఆల్రెడీ యాక్టివ్గా మొదలైపోయినాయి. యూ కెన్ సబ్మిట్ యువర్ కల్చరల్ రిజిస్ట్రేషన్. మీరు కల్చరల్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారా మెయిన్ స్టేజ్ మీద, మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీకు సింపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఎలా సబ్మిట్ చేయొచ్చు, ఏ ఈమెయిల్కి పంపించాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఇది ఒకటి ఉంది. ఆ రోజు స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా, దీంతానాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారా, ఆ రోజు మీరు ప్రతి కమిటీకి ఒక ఫోన్ నెంబరు, ఒక ఈమెయిల్ అన్నీ ఉన్నాయి సార్. బేసిక్గా వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి మిమ్మల్ని అడుగుతాం సార్, మీరు వచ్చేసి ఒక బిజినెస్ ఫారంలో మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారండి, జస్ట్ మీరు ఆ ఫోన్ చేసి దిస్ ఈజ్ మై ప్రొఫైల్, ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద బిజినెస్ ఫారం, ఐ వాంట్ టు బి ఏ స్పీకర్ అంటే యూ కెన్ ఆల్వేస్ రిక్వెస్ట్ ఫర్. అది ఎంత హ్యాండీగా ఉంది, దట్ రిక్వెస్ట్ విల్ బీ కన్సిడర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ చిన్నదనే కాదు, కిడ్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, మీరు కిడ్స్ డే కేర్ కూడా పెట్టాము దాంట్లో పెట్టాలా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ వెబ్సైట్ అండ్ డే టు డే అప్డేట్ చేస్తూనే ఉన్నామండి బేసిక్గా ఎవ్రీథింగ్. అట్లాగే తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మళ్ళీ స్టోర్కి రావాల్సి వస్తుంది సిచ్యువేషన్లో కనిపిస్తుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అంటే వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ఎవరు రాబోతున్నారు, మోర్ డీటెయిల్స్, సెలబ్రిటీస్, పొలిటికల్ ప్యానల్స్ ఎవరు, వాళ్ళ తాలూకు సంబంధించినటువంటి రోల్ మోడల్స్ ఉండొచ్చు, వాళ్ళని కలవడానికైనా రావచ్చు. అట్లాగే మీరు ప్రస్తుతానికి మన ప్రేక్షకులకి ఏం సందేశం వదలుచుకున్నారు? షూర్, డెఫినెట్గా అండి. బిఫోర్ గోయింగ్ టు దట్ పాయింట్ నేను కిరణ్ దానికి ఒక యాడ్ చేస్తానండి. ఇందాక మీరు అన్నారు ఎగ్జిబిట్స్కి ఎవరు వచ్చారు. సో ఎగ్జిబిట్స్ ఎందుకు మనకు అంత పాపులారిటీ వచ్చింది అంటే తానాలో ఆల్రెడీ ప్రూవన్. ఓకే, సో ఆల్రెడీ ప్రతి ఎగ్జిబిటరు ఏ తానాకు వచ్చినా హ్యాపీగా బయటకు వెళ్తారండి బేసిక్లీ. సో సేమ్ ఈ తానా కూడా. ఇంకోటి, ప్రతి ఒక్కరూ వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు ఏ ఎగ్జిబిటర్ చూసుకున్నా. ఈసారి మనం గూగుల్లో మన సబర్బన్ షో ప్లేస్ మన నోవో ఎక్కడ జరుగుతుందో తానా కొడితే వాళ్ళకి అర్థమైపోద్ది అసలు ఈ సెంటర్ ఎక్కడ ఉంది, దీని పక్కన ఎంతమంది ఎన్ని తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంతమంది బిజినెస్ కొనడానికి మన స్టాల్కి వస్తారు అనేది వాళ్ళకి దే హ్యావ్ ఎ ప్రూవన్ రికార్డ్ దేర్ బేసిక్లీ. సో కాబట్టి మాకేంటంటే స్టాల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది బేసిక్లీ. సో వీఆర్ నాట్ డిక్రీజింగ్ ద ప్రైసెస్. ఐమ్ సేయింగ్ ఓపెన్లీ. సో ప్రైసెస్ డిక్రీజ్ చేయకుండా మాకు అంత ఇది ఉందంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ తానా బ్రాండ్ అండ్ తానా ఫేమ్ అండ్ నేమ్. ఆబ్వియస్లీ ఎగ్జిబిట్స్ కి దేనికైనా ఉంది, బట్ ఎగ్జిబిట్స్ కి మేము ప్రైస్ తగ్గించకుండా వీఆర్ స్టాండర్డ్లీ మెయింటైనింగ్ దట్ అండి బేసిక్. సో అంత దానికి ఉన్న తానాకి మీరు ఇందాక చెప్పినట్టు, సో వీఆర్ గోయింగ్ టు బి గివ్ ఏ మెమరబుల్ కాన్ఫరెన్స్ ఫర్ షూర్ బేసిక్లీ. యూ విల్ బి యాజ్ ఎ మీడియా చైర్పర్సన్, యాజ్ ఎ మన టీవీ CEO, you will be telling July 6th, this is a memorable conference which I attended అనేది for sure, and that is our promise. So we'll keep that promise for sure. So thank you TV5 and మన టీవీ ప్రేక్షకులు. అట్లాగే ప్రొడ్యూసర్స్, నా ఫైనల్ క్లోజింగ్ తర్వాత మన తానా గురించి మనం చేసినటువంటి ప్రోమో ప్లే చేద్దాం దీని తర్వాత. బట్ బిఫోర్ దట్, తానాలో మీరు అనుకున్నట్టు అవతవకలు జరిగాయి, ఏదో ఒడిదుడుకులున్నాయి, కాన్ఫిడెన్స్ ఏదో అవుతుందనేది ఒక అపోహ మాత్రమే. వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ July 3rd, 4th, 5th వాళ్ళ కన్వెన్షన్లో ఎలా ఉండబోతుంది, ఎంత అంగరంగ వైభవం ఉండబోతుంది, ఎంత క్రియేటివ్గా చేయబోతున్నారు, ఇన్ని ఛాలెంజెస్ మధ్య అతి తక్కువ టైంలో ఒక నేషనల్ సంస్థ వ్యవహారం ఇది. ఇంక వాళ్ళు కనుక తెలుసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టు రిజర్వ్స్ తోటి కూడా ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్ చేయగల కెపాసిటీ ఉన్న సంస్థ ఈరోజు కూడా. నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఐ డోంట్ నో, బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ యూ కెన్ కరెక్ట్ మీ, more than $5 million వాళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి. కావాలంటే వాళ్ళు కలెక్ట్ చేసే $2 million అది కూడా యాడ్ చేసి కూడా పెద్దది కూడా చేయగలరు. కానీ వాళ్ళు మరి ఈసారి కూడా దాన్ని డబ్బులు సేవ్ చేద్దాని ఉద్దేశంతో చేస్తున్నారు. అట్లాగే మనం తానాలో జరుగుతున్నటువంటి అపోహలు తొలగించడానికి
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మన స్టూడియోలో పిలిచి మనం దాని గురించి కూడా కూలంకుషంగా చర్చిద్దాము. మొత్తం అపోహలు, అవి అపోహలా లేకపోతే నిజంగా జరుగుతున్నాయా, దాని గురించి మనం వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ అండ్ వీ స్పోక్ టు సమ్ దేర్ లీడర్షిప్, దే ఆర్ విల్లింగ్ టు కమ్. అండ్ అట్లాగే తానా కాన్ఫరెన్స్కి ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు, గ్రాండ్ ఫినాలే ఎలా ఉండబోతుంది, రెండో రోజు ఎలా ఉండబోతుంది, టీటీడీ కూడా వచ్చేసేసి ఇక్కడ పూజలు జరిపించబోతున్నారు, కళ్యాణాలు, అవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవడానికి వాళ్ళు కూడా కొన్ని నెలల నుంచే క్లారిటీతో ముందుకెళ్తున్న తరుణంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అవడం వల్ల ఈరోజు కంప్లీట్గా చెప్పలేకపోతున్నారు. అలా అని చెప్పేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మనం అంటాం చూస్తారా, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని అమెరికా, అట్లాగే తానాలో లార్జెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ సంస్థ. 80,000 మేక్ ఎ నోట్, 80,000 మంది మెంబర్స్. ఎవరైనా సరే తానాన్ని కామెంట్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 80,000 మెంబర్స్ ఆర్ బిహైండ్ అండ్ సపోర్టింగ్ దెమ్. సో లాయల్ డోనర్స్. సో డెఫినెట్లీ అట్లాంటి సంస్థలో ఏదో ఒడిదుడుకులు వచ్చినంత మాత్రాన కాన్ఫరెన్స్ ఆగదు, ముందుకు దూసుకుంటూ వెళ్తుంది. ఇది కూడా మేము పెద్ద బ్లాక్ బస్టర్ కాన్ఫరెన్స్ చేస్తామని ఈ ముగ్గురు ముందుకొచ్చి హీరోలాగా మన ముందుకు వచ్చారు. అండ్ హెడ్స్ ఆఫ్ టు యూ. వీ విల్ సీ యూ ఆన్ July 3rd, 4th, 5th. వీ విల్ టెల్ యూ హౌ ఇట్ హెస్ గాన్ అండ్ హౌ సక్సెస్ఫుల్. అది కూడా మన సక్సెస్ స్టోరీ చేద్దాం ఆ రోజు డెఫినెట్గా పోస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మా స్టూడియోస్కి వచ్చి, TV5 స్టూడియోస్కి వచ్చి మీ యొక్క బిజీ టైంలో కూడా ఇక్కడికి వచ్చి డిస్కస్ చేస్తున్నందుకు. సో ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ప్లే ది తానా ప్రోమో. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీధర్ చిల్లరా, TV5 USA CEO, అండ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. విల్ కమ్ బ్యాక్ విత్ మోర్ హాట్ స్టోరీస్ అండ్ కోల్డ్ స్టోరీస్, బోత్ ప్లెజెంట్ స్టోరీస్. థ్యాంక్ యూ. అమెరికాలోని తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ అక్కడి తెలుగు వారినంతా ఒక్కటిగా ఒక్కచోట చేర్చే అద్భుత వేదికగా 1977లో స్థాపించబడి తెలుగు భాష, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అతి గొప్ప సంస్థ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా. విద్య, వైద్యం, యువత అభివృద్ధి, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్ తో సహా సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విధాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అమెరికాలో మన తెలుగు వారందరికీ అండగా నిలిచిన ఏకైక సంస్థ తానా. ఎందరో అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభలలో భాగంగా ఈ ఏడు జూలై 3 నుంచి 5 వరకు మిచిగన్లోని డెట్రాయిట్లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్ వేదికగా జరగబోయే తానా 24వ మహాసభలకు కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగు గారు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ల గారు తమ అనుభవాన్నంతా ఏకం చేసి ఈ వేడుకలను చిరస్మరణీయంగా మార్చేందుకు సర్వం సిద్ధం చేశారు. మన తెలుగు భాష, కళలు, సంప్రదాయాలు తరతరాలు కొనసాగాలనే ఉద్దేశంతో తరతరాల తెలుగుదనం తరలివచ్చే యువతరం అనే నినాదంతో ఈ 24వ తానా మహాసభలలో సింగింగ్, డాన్సింగ్, బ్యూటీ ప్యాజెంట్, ఇలా మరిన్ని కాంపిటీషన్ల ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటే విధంగా అమెరికాలోని తెలుగు యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఈ వేడుకలు కొనసాగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే చోట కలిపే అద్భుత వేదికగా ప్రముఖ సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా, సినీ తారలతో మీట్ అండ్ గ్రీట్, సంగీత కళాకారుల స్పెషల్ అపియరెన్స్ తో ఎంతో వైభవంగా సాగే తానా మహాసభలకు ఈసారి గౌరవ అతిథులుగా ప్రవాస భారతీయుల్లోని ఎందరో గొప్ప వ్యక్తులు మన తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతిష్టాత్మకంగా జరగబోయే 24వ తానా మహాసభలకు హాజరు కానున్నారు. జై భారత్, జై తెలుగుదనం, జై